వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర పెరుగుతోంది. గతంలో ఆయా రాజకీయ పార్టీల గెలుపు కోసం పార్టీల వ్యక్తులే వ్యూహరచన చేసేవారు. వారు అపర చాణక్యుల్లా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధినేతలకు సలహాలిస్తూ పార్టీ విజయాలకు వ్యూహరచన చేసేవారు. ప్రస్తుతం దేశంలోని పార్టీలన్నీ పొలిటికల్ స్ట్రాటజీలను నియమించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్తను తెర మీదకు తీసుకొచ్చింది. 5 ఏళ్ల క్రితం మంగళగిరి సమీపంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఐపాక్ సంస్థ ప్రతినిధిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ శ్రేణుల ముందుకు వచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ ఆయన్ని అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరించింది, కీలక పాత్ర పోషించింది. ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐపాక్ సంస్థ ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పనిచేసింది. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ తో పాటుగా కొన్ని నినాదాల రూపకల్పన చేసి ప్రజలను ఆకర్షించడంలో విజయవంతమైందనే అభిప్రాయం ఉంది. పీకే బృందం వ్యూహాలతో రాష్ట్రంలో వైసీపీ అత్యధికంగా 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకొని జగన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్ వ్యూహకర్తను కొనసాగించారు. దీంతో రాజకీయ వ్యవస్థలో స్ట్రాటజీల ప్రాధాన్యత పెరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా షో టైం కన్సల్టింగ్ కు చెందిన రాబిన్ శర్మను ఎన్నికల వ్యూహకర్తగా నియమించింది. కాగా జనసేన కూడా 2018లోనే దేవ్ అనే ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఆయన కొంతకాలమే ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఎవరిని నియమించిన జాడలేదు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మలచడంలోనూ నాయకులకు పాజిటివ్ ఇమేజ్ తీసుకురావడంలోనూ వ్యూహకర్తల పాత్ర ఉంటుందనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో వ్యూహకర్తల ద్వారానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చాయి. వర్తమాన రాజకీయాల్లో వ్యూహకర్తలు పార్టీ నాయకుడి కీర్తిని పెంచడమే కాకుండా ప్రత్యర్థుల ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వే నుంచి ప్రజల్లోకి వెళ్లడానికి చేపట్టే కార్యక్రమాలు, ప్రభుత్వంపై అనుకూల ప్రతికూల అంశాలు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థుల జయ అపజయాలపై సర్వే తదితర అంశాలపై స్ట్రాటజీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల పాత్ర పెరుగుతున్న తీరుకి ఇది నిదర్శనమని పలువురు అంచనా వేస్తున్నారు. వివిధ స్థాయి నేతలు కూడా తమ పర్యటనలు, ఇతర కార్యక్రమాల ప్రచారం కోసం ఈ బృందాలు వెంట లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును అందలం ఎక్కించడంలో ఎవరి వ్యూహం పారుతుందనే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలు చావో రేవో మాదిరిగా తయారయ్యాయి. దీంతో ప్రస్తుతం వైసీపీ, టీడీపీలు ప్రస్తుతం వ్యూహకర్తలతో రాజకీయం చేస్తున్నారు. ఒకవైపు పీకే టీం, మరోవైపు రాబిన్ శర్మ నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి ఐపాక్ టీం, ఈసారి టీడీపీకి అధికారమే లక్ష్యంగా షో టైం బృందాలు పనిచేశాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్న రిషిరాజ్, రాబిన్ శర్మలు ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలోని వారు కావడం విశేషం. గత 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ బృందంలో కీలక పాత్ర పోషించిన రిషి, రాబిన్లు ఈసారి ఎన్నికల్లో చెరో పార్టీ తరపున వ్యూహకర్తలుగా పనిచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తొలిసారిగా ఎన్నికల వ్యూహకర్తను తెర మీదకు తెచ్చింది. వ్యూహకర్త అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు వ్యూహకర్తల అవసరం లేకుండానే ఇప్పటి వరకు చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారు. ప్రధాన మీడియాలో మద్దతున్నప్పటికీ సోషల్ మీడియాలో వెనుకబడి ఉండడంతో పాటు వైసీపీ వేస్తున్న ఎత్తులను సమర్థవంతంగా తిప్పి కొట్టాలంటే వ్యూహకర్త అవసరమని భావించారు. ఆ మేరకు పీకే టీంలో పనిచేసి బయటకు వచ్చి సొంత సంస్థ పెట్టుకున్న రాబిన్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్తలు చేస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కోసం పోషించిన పాత్రను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కోసం రాబిన్ శర్మ పోషించారు. సాధారణంగా రాజకీయాల్లో చంద్రబాబును చాణక్యుడిగా పిలుస్తుంటారు. అప్పట్లో తన మావయ్య ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు పార్టీని, అధికారాన్ని తన సొంతం చేసుకున్నప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో తానే తిరుగుబాటు చేసి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏపీ విభజన తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనం ఉన్నప్పటికీ తాను గొప్ప అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకుంటూ 2014 ఎన్నికల్లో గెలిచారు. ప్రతిసారి ఏదో ఒక వ్యూహంతో ముందుకు వెళ్లి ఎన్నికలు గెలవడం
చంద్రబాబుకు అలవాటైంది. కానీ 2019లో చంద్రబాబు వ్యూహాలు బెడిసికొట్టాయి. చంద్రబాబు వ్యూహాలు పాతబడిపోయాయని, అందుకే వ్యూహకర్త అవసరం ఏర్పడిందని చెప్తారు. కాగా రాబిన్ శర్మ వ్యూహాలతో రాష్ట్రంలో టీడీపీ దూకుడు పెంచింది. టీడీపీ కొనసాగించిన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని రాబిన్ శర్మే రూపొందించారు. అంతేగాక బాదుడే బాదుడు వంటి అనేక కార్యక్రమాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దాంతో వినూత్న నినాదాలు, విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే యత్నంలో ఉన్న టీడీపీ వ్యవహారాల వెనుక రాబిన్ శర్మ బృందం పాత్రని ఇవి తేటతెల్లం చేశాయి. అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గాల్లో సర్వే చేస్తుండటంతో పాటు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో రాబిన్ శర్మ ప్రధాన భూమిక పోషించారు. ఈ కార్యక్రమాలు టీడీపీ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే లోకేష్ యువగలం, చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమాలు రాష్ట్రంలో టీడీపీ శ్రేణులకు సరికొత్త ఉత్సాహం నింపాయి. అదేవిధంగా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయన శ్రీమతి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి లాంటి కార్యక్రమాలు కూడా టీడీపీ ప్రజాదరణకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. సీట్ల పెంపకంలోనూ, సీట్ల కేటాయింపులోనూ రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. చంద్రబాబు వ్యవహార శైలిలో ఇటీవల స్పష్టమైన మార్పు వచ్చింది. ఆయనతో పాటుగా ఆయన తనయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట తీరు, కార్యాచరణలో కూడా మార్పు వచ్చింది. వీటి వెనుక వ్యూహకర్తల పాత్ర ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అదేవిధంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను పార్టీ నాయకులెవరూ సక్రమంగా చేయడం లేదని, ప్రధానంగా బూత్ ఇన్ఛార్జీల నియామకంలో కూడా నాయకులంతా అలసత్వంతో ఉన్నారని, దాదాపు 80% బూత్ ఇన్ఛార్జి పదవులు ఖాళీగా ఉన్నాయని రాబిన్ శర్మ టీం నివేదిక అందించినట్లు సమాచారం. ఈ నివేదికపై చంద్రబాబు నాయకులపై మండిపడ్డారు. బూత్ ఇన్ఛార్జీలను పెట్టుకోకుండా ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా పోటీ చేసే బలం ఉన్నప్పటికీ పొత్తులతో వెళ్లామనే విషయాన్ని రాబిన్ శర్మే నూరిపోస్తున్నారని, ఆయన వ్యూహాలు సక్రమంగా పని చేయడం లేదంటూ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు రూపొందించాలి కానీ అలా కాకుండా తమపై భారం మోపే విధంగా కార్యక్రమాలుంటున్నాయన్నారు. రాబిన్ చెప్పినట్లుగా నడుచుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో టికెట్లు కేటాయిస్తామని అధినాయకత్వం చెప్తున్నప్పటికీ పార్టీ నాయకులు లైట్ గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు చివర్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆయన కన్సల్టెన్సీ సంస్థలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారనే విషయం అధికారికంగా వెల్లడించడం లేదు. దాంతో వాటి చుట్టూ విస్తృత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం రాబిన్ శర్మ బృందానికి టీడీపీ నుంచి 100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే రీతిలో ప్రధాన పార్టీలు వ్యూహకర్తలకు ఖర్చు చేస్తుండటంతో రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటుగా వ్యూహకర్తల బృందాల సందడి కూడా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా ఎన్నికల ఖర్చు పెరుగుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహకర్తల ట్రెండ్ నడిచింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండు వ్యూహకర్తలపైనే పార్టీ కార్యకలాపాలు నడిపించారు. ఈసారి ఎన్నికల్లో తెర వెనుక నుంచి చక్రం తిప్పిన వ్యూహకర్తలు రిషిరాజ్, రాబిన్ శర్మల వ్యూహాలు ఫలిస్తాయో లేదో కొన్ని రోజుల్లో తేలనుంది.